ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి. ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు ఇటువంటివన్నైతే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసిన ఆఖరికి సన్నాసిని చూస్తున్నాయి ఇప్పుడు. ఏం మాటలు అవి, ఎంత గలీజు మాటలు. మొన్న అడిగిండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిలు లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు, 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే ఏం చెప్తాడు.